దాని ఫుడ్ తినడానికి ఎంత ఏడిపిస్తుందంటే అసలు ఫుడ్డే తినదండి. అసలు దాని ఎలా ఎనర్జీ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు మీ పిల్లలు కూడా ఇంతేనా? మా పాపని ఇంత చెప్పండి కమెంట్స్లో. అసలు ఫుడ్ తినడానికి టిఫిన్ అయినా లంచ్ అయినా ఈవెన్ మిల్క్ కూడా తాగదు. అలా తనకు నచ్చినప్పుడు ఏదైనా చిన్న మొక్కో లేదంటే ఎప్పుడైనా మేము తిన్నప్పుడు అలా కావాలంటే తను అడిగి తింటుందే తప్ప మేము పెట్టినప్పుడు అస్సలు తను తినడానికే ఇష్టపడదు. మరి అదేంటో చిన్నపిల్లలందరూ అంతేనో మరి లేకపోతే మా పాపే ఇలా ఉంటుందో నాకు ఇప్పటికీ డౌట్. అసలు ఏ ఫుడ్ పెట్టినా తను నచ్చితే 1-2 తింటుంది. తనకు వద్దు అంటే మాత్రం అసలు తిందండి. అక్కడి నుంచి వెంటనే అసలు ఆ ప్లేస్లో ఉంటే ఎక్కడ ఫుడ్ తినాల్సి వస్తుందో అనో మరి ఏంటో తెలీదు. అసలు వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఫస్ట్ అయితే అమ్మాయి ఎప్పుడైనా ఫుల్గా ఫుడ్ తినింది అంటే ఆ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉంటాను నేను. కానీ ఇదిగో చూసారా, అసలు తనకు వద్దు అంటే వెంటనే ఆ ప్లేస్లో నుంచి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఎక్కడ బలవంతంగా తినిపిస్తాము అని మళ్ళీ తీసుకొని వాళ్ళ నానితో కూర్చొని తింటుంది. వేలు కట్ చేసుకుందంటండి ఎక్కడో, అది గీసుకుంది, నోట్లో వేలు పెట్టుకొని చెప్తుంది నాకు వేలు కట్ అయిందని. నేనైతే మా వారికి నాకు ఇక్కడ స్పీడ్గా డ్రై ఫ్రూట్ స్మూతీ చేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్ స్మూతీ రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది, చూడండి. అయితే 20 డేస్ నుంచి అసలు టిఫిన్ చేయట్లేదండి, ఈ స్మూతీయే తాగుతున్నాము. ఎందుకో ఇది తాగితే కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అసలు ఇది తాగుతుంటే లంచ్ టైం వరకు ఆకలేయడం కానీ లేదంటే ఏమైనా తినాలి అనే క్రేవింగ్స్ కానీ అసలు రావట్లేదండి. కొంచెం ఫ్రూట్స్ వేసుకుంటున్నాం కాబట్టి బనానా, డేట్స్ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంటుంది. తాగడానికి కూడా అంత కష్టం ఏం లేదు, చాలా బాగుందండి. ఇక్కడైతే మా మావయ్య ఎప్పుడు కబుర్లు చెప్తూ ఉంటారు మాకు, వాళ్ళు చిన్నప్పుడు జరిగినవి అవన్నీ చెప్తారు. మేమైతే ఆయన చెప్పే మాటలు వినడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మా బాండింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఒక వీడియో చేస్తాను. మా మావయ్య కానీ మా అత్తయ్య కానీ అసలు మేమైతే అంతా ఒక ఫ్యామిలీ లాగే ఉంటాము. అత్తగారు కోళ్ళు, మావయ్య గారు కోళ్ళు అలా ఏమి ఉండము, అందరూ ఒక ఫ్యామిలీ లాగే ఉంటాము. చాలామంది అంటారు అసలు మీరు బాగా కలిసి ఉంటారు, చాలా మనకి ఇలా గొడవలు అవుతూ ఉంటాయి, ఇంత బాగా ఎవరు ఉంటారు. ఏమో అండి, మాకైతే ఎప్పుడు ఏం గొడవలు లేవు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంక ముందు కూడా అలాగే ఉంటాము, ఉండాలని కూడా అనుకుంటున్నాను. దేవుని ఎప్పుడు అదే కోరుకుంటాను. సో ఇక్కడైతే టిఫిన్ చేశాక ఉన్న ప్లేట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. నాకైతే ఎప్పుడు ప్లేట్లు ఎప్పుడు గిన్నెలు అప్పుడే క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అవి షింక్ నిండిపోతే మాత్రం నాకు చూడడానికి భయం వేస్తుంది. ఆ వర్క్ అయిపోయాక మా అత్తయ్యకి టీ తాగే అలవాటు, నాకు కూడా టీ తాగే అలవాటే. ఇప్పుడే స్మూతీ తాగాను కదా, అందుకని టీ తాగట్లేదు. నన్ను మా అత్తయ్యని అయితే మావయ్య ఎప్పుడూ అంటూ ఉంటారు, మీరిద్దరు ఇంకెప్పుడు టీ తాగే పనిలోనే ఉంటారా,